రైతు సోదరులకు నమస్కారం. నా పేరు సయ్యద్ కాసిం బాబా. నేను వేలాగ్రో టెక్నికల్ అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ప్రస్తుతం మనం పులిపాడు గ్రామంలో ఉన్నాము. ఇక్కడ నర్సరీ రైతు ర్యాడీ ఫామ్ ఫెర్లిన్ వాడడం జరిగింది. వాడిన తర్వాత వచ్చిన రిజల్ట్ నర్సరీ రైతు మాటల్లోనే విన్నాము. అన్న, మీ పేరన్నా? నా పేరు ఎం సైదయ్య. మాది శ్రీ లక్ష్మీ నర్సరీ, పులిపాడు గ్రామం, గురజాల మండలం, పల్నాడు డిస్టిక్. అన్న, ముఖ్యంగా మీరు నర్సరీలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నారన్న? ముఖ్యంగా నర్సరీలో వేరే వ్యవస్థ పెరగకపోవటం, కాడ లావు రాకపోవటం, ఇంకోటి పసుపు వర్ణంలో ఉండి ఉండటం మెయిన్ సమస్యలు. ఈ సమస్యలకి మీరు ఏ ప్రోడక్ట్ వాడారన్న? ఈ సమస్యలకి వేలాగ్రో ర్యాడీ ఫామ్ ఒకటి, ఫెర్లిన్ ఒకటి వాడాను. అన్న, ర్యాడీ ఫామ్ మెయిన్గా దేనికన్నా? ర్యాడీ ఫాము ఏరియా వ్యవస్థ పెరుగుతుంది, కాడ లావు అవుతుంది. తర్వాత ఫెర్లిన్ దేనికన్నా? ఫెర్లిన్ పసుపు వర్ణం నుండి నల్లగా రావటానికి వాడుతున్నారు. ఐరన్ డెఫిషియన్ వల్ల వాడుతున్నారు. ఓకే అన్న. సరే, మీరు ర్యాడీ ఫామ్ ఫెర్లిన్ వాడినారు కదన్న, ఆ రిజల్ట్ మొక్కల్లో చూపిస్తారన్న? ర్యాడీ ఫామ్ వాడినందుకు ఈ ఏరియా వ్యవస్థ ఉండజుట్టిద్ది, కాడ లావు వస్తుంది. ఓకే. ఈ కాడ లావు ఉండటం వల్ల రైతులు హ్యాపీగా ఉంటున్నారు. ఓకే, సరే అన్న. ఇప్పుడు నా ర్యాడీ ఫామ్ ఫెర్లిన్ అందరూ వాడుకోవచ్చు అంటారా? నర్సరీ రైతులు అందరూ వాడుకోవచ్చు. నేను గత 3 సంవత్సరాల నుండి ర్యాడీ ఫామ్ ఫెర్లిన్ వాడుతున్నాను. నర్సరీ రైతులు అందరూ వాడుకోవచ్చు. ఇంకోటి, మీ దగ్గరకు వచ్చే రైతులందరికీ ఏం చెప్తున్నారన్న? నా దగ్గరకు వచ్చే రైతులకి ర్యాడీ ఫామ్ వాడుకోమని చెప్తున్నాను. ర్యాడీ ఫాము పొలంలో నాటించేటప్పుడు వేరే వ్యవస్థ ర్యాడీ ఫామ్లో ముంచి నాటిస్తే చావు మొక్కలు తగ్గుతాయని చెప్తున్నాను. ఆల్రెడీ నా కాడ వాడుతూనే ఉన్నారు. సరే అన్న, ధన్యవాదాలు.